ओङ्कारबीजरूपाय सर्वेशाय जगत्पते प्रथमाय नमस्तुभ्यं सत्यसाई गणाधिपा। ॐ साईश्वराय विद्महे सत्यदेवाय धीमहि तन्नः सर्वा प्रचोदयात्। ॐ शान्ति शान्ति शान्तिः। हरिः ॐ। श्री गुरुभ्यो नमः। हरिः ॐ। जय गुरुदेव। ఓం శ్రీ సాయిరామ్. అనంత ప్రేమ స్వరూపులారా, భూమండలం అంతటిలో 84 లక్షల జాతుల జీవరాశిలోకెల్లా మానవుడే అన్ని విధాలా ఉన్నతంగా ఉన్నాడు. మానవ జీవితం అనేది అద్భుతంగా కొనసాగుతుంది. మానవుడు సృష్టికి ప్రతి సృష్టిని చేస్తున్నాడు, అద్భుతాలను ప్రదర్శిస్తున్నాడు. క్రొత్త కొత్త అంశాలను గురించి లోతైనటువంటి పరిశోధన చేసి ప్రపంచానికి వెల్లడిస్తున్నాడు. ఏ రంగాన్ని తీసుకున్నప్పటికీ అభివృద్ధిని లెక్కించేటట్లయితే ఇప్పుడున్నటువంటి కంప్యూటర్లు కూడా సరిపోవు. ఒక 100 సంవత్సరాల క్రితం ఒక నగరం ఎలా ఉంది, ప్రస్తుతం నగరం ఎలా ఉంది, ఒక్కసారి అంచనా వేయండి, విశ్లేషించండి. అనూహ్యమైనటువంటి అభివృద్ధి జరిగింది. మానవుడు చేస్తున్నా చేయబోతున్నటువంటి అభివృద్ధిని గురించి అంచనా వేయలేనంత స్థాయిలో మనిషి జీవితం కొనసాగుతుంది. రోజు రోజుకు కొత్తదనం కనిపిస్తుంది, పాతదనం కనుమరుగవుతూ ఉంది. మానవుడు ఒక రకంగా చెప్పాలంటే భూమండలం మొత్తంలో మహోన్నతంగా ఉన్నాడని భావించవచ్చు. నిరంతరం వస్తువుత్పత్తి జరుగుతుంది. పరిశ్రమలు అద్భుతంగా నడుస్తున్నాయి. మానవులంతా అహర్నిశలు శ్రమిస్తున్నారు. నూతన కట్టడాలు వెలుగులోకి వస్తున్నాయి. నగరాలన్నీ అందంగా సుందరంగా తయారవుతున్నాయి. మనిషి భూమండలం అంతటిని లోతుగా పరిశీలిస్తున్నాడు, పరిశోధన చేస్తున్నాడు. దాన్ని తన అవసరానికి ఉపయోగించుకుంటూ ఉన్నాడు. ప్రస్తుతం భూమండలం దాటి అంతరిక్షంలోకి, గగనతలంలోనికి కూడా ప్రవేశిస్తున్నాడు. ఇతర గ్రహాలను గురించి, ఉపగ్రహాలను గురించి లోతుగా పరిశోధన చేస్తున్నాడు. ఒక మాటలో చెప్పాలంటే భగవంతుడు సృష్టికి మనిషి ప్రతి సృష్టిని చేస్తున్నాడు. భగవంతుడి యొక్క సృష్టిని సవాలు చేస్తున్నాడు. భగవంతుడి కంటే మిన్నగా ఉన్నటువంటి ప్రపంచాన్ని సృష్టించడం కోసం ఆరాటపడుతున్నాడు. భగవంతుడిని కూడా వెలికి తీశాడు. భగవంతుడి యొక్క ఉనికిని గురించి అవగాహన గావించుకున్నాడు. నేనే భగవంతుడను అనే అంశం కూడా అనుభవంలోకి వచ్చింది. ఈ విధంగా మనిషి ఎవరికీ అందనంత స్థాయిలో ఉన్నాడు. ఇదంతా నాణ్యానికి ఒకవైపు మాత్రమే. రెండో వైపున మానవ జీవితాన్ని గురించి లోతుగా అధ్యయనం చేయండి. మనిషి ఎలా జీవిస్తున్నాడు? అసంతృప్తితో, అసహనంతో, లేమిడితో, లోటుతో విపరీతంగా విలవిల్లాడిపోతున్నాడు. ప్రతి ఒక్కరి అంతరంగంలో అసంతృప్తి విలయ తాండవం చేస్తుంది.
నాకు తెలిసినంత వరకు అసంతృప్తి లేని వ్యక్తి భూమండలంలో లేనే లేడు. అంతరంగంలో అసంతృప్తి ఉండి భౌతిక ప్రపంచంలో పరుగులు తీస్తూ ఇది కాదు ఇది కాదు ఇది కాదు అనేటటువంటి భావంతో నిరంతరం క్రొత్తదనం కోసం ఆరాటపడుతున్నాడు. ఒక మాటలో చెప్పాలంటే భూమండలం అంతటిలో మానవుడే అత్యంత హేయమైనటువంటి జీవితాన్ని కొనసాగిస్తున్నాడు. కృత్రిమమైనటువంటి జీవితానికి అలవాటు పడ్డాడు. అసహజంగా జీవిస్తున్నాడు. అంతరంగం పూర్తిగా కలుషితమైంది. భౌతిక పరమైనటువంటి అభివృద్ధి ఎంత ఎక్కువగా జరిగిందో అంతే శాతం మానసిక శక్తులు బలహీనపడుతున్నాయి. కాబట్టి మనిషి ఒకవైపు అభివృద్ధిని చూసి గర్వపడాలా, అంతరంగాన్ని పరిశీలించుకొని బాధపడాలా? అభివృద్ధి జరిగిన మాట వాస్తవమే, కానీ ఆరోగ్యం సంగతి ఏమిటి? ఆయువు సంగతి ఏంటి? అశాంతి పెరుగుతుంది కదా, అసంతృప్తి పెరుగుతుంది కదా. అంటే మానవుడు ఇప్పటి వరకు చేసిందంతా కూడా తన పతనానికి దారితీసేదే కదా. ఏదో ఒకటి చేయటం ద్వారా మనిషి లబ్ధి పొందటం లేదు, నష్టపోతున్నాడు. ఉన్నదానిని ఉన్నట్లుగా ఉంచకుండా మార్చడం వల్ల, వక్రీకరించడం వల్ల ప్రకృతి అంతా అపసవ్య మార్గంలో తయారైంది. ప్రకృతి సూత్రాలకు భిన్నమైన జీవితాన్ని కొనసాగిస్తున్నాడు. ఈ పరిణామాలన్నింటిలో మానవుడు పూర్తిగా బలహీనపడ్డాడు, నైతికంగా దిగజారిపోయాడు. మానవుడే మానవుడికి శత్రువయ్యాడు. మానవ జీవితం కడు దుర్భరంగా తయారైంది. నరకం ఎక్కడో లేదు. ప్రస్తుతం మానవుడు జీవించే జీవన విధానం అంతా నరకమే. ఆరోగ్యాన్ని పోగొట్టుకొని ఆయువు కుదించబడి అశాంతి పెరిగి అసంతృప్తి పెరిగి ఆనందం ఏ కోశాన లేకపోతే ఇక మానవుడు సాధించింది ఏమిటి? చుట్టూ భౌతిక సంపద ఉన్నమాట వాస్తవమే, కానీ ఎంతమంది అనుభవించగలుగుతున్నారు? ఖరీదైనటువంటి జీవితం కోసం ఆరాటపడే వాళ్ళంతా కూడా, భోగలాలస జీవితం కోసం పరితపించే వాళ్ళంతా కూడా రోగులవుతున్నారు కదా. వైద్యశాలల యొక్క మోతాదు పెరుగుతుంది. వైద్యశాలలన్నీ కిక్కిరిసిపోతున్నాయి. స్పెషాలిటీ, సూపర్ స్పెషాలిటీ, మల్టీ స్పెషాలిటీ వైద్యశాలలు విపరీతంగా పెరుగుతున్నాయి. రోగుల సంఖ్య పెరుగుతుంది, రోగాల మోతాదు కూడా పెరుగుతుంది. అభద్రతా భావం పెరుగుతుంది. ఎప్పుడు జీవితాన్ని ముగిస్తారో తెలియటం లేదు. ఇటువంటి క్లిష్ట పరిస్థితులలో మానవ జీవితం కొనసాగుతుంది కదా, ఆలోచించండి. కాబట్టి అభివృద్ధి జరుగుతున్న మాట వాస్తవే, కానీ అంతే మోతాదులో అంతరంగం మాత్రం కలుషితం అవుతుంది కదా, అంతరంగం బలహీనపడుతుంది కదా. కాబట్టి అంతరంగం బలహీనంగా ఉన్నప్పుడు మనిషిలో తప్పనిసరిగా అసంతృప్తి ఉంటుంది కదా. తనకేదైతే కావాలో అది లభించనప్పుడు, ఏదైతే అవసరం లేదో ప్రమాదమో అది లభిస్తున్నప్పుడు మనిషి జీవితం ఎలా ఉంటుందో ఒక్కసారి బేరీజు వేసుకోండి. తెలివి, మేధా సంపత్తి అనేది వరమా శాపమా? మానవుడు అదృష్టవంతుడా, దురదృష్టవంతుడా? మానవుడు మహోన్నతంగా ఉన్నాడా, అన్ని విధాల దిగజారుతున్నాడా? మానవుడు ఉన్నతమైన వాడా, సున్నితమైన వాడా? మానవుడు దానవుడవుతున్నాడా, మాధవుడవుతున్నాడా? ఆలోచించండి. ఇదంతా మన కళ్ళ ముందు కనిపించేటటువంటి సత్యమే కదా. తరాలు మారే కొలది మనుషులు బలహీనపడుతున్నారు కదా. ఒక సంవత్సరం గడిచిందంటే సమస్యలు పెరుగుతున్నాయి కదా, మనుషుల మధ్య విభేదాలు పెరుగుతున్నాయి కదా, మారణ హోమాలు తలెత్తుతున్నాయి కదా,
ప్రకృతి వైపరీత్యాలు సంభవిస్తున్నాయి కదా. మానవ జీవితం అంత అస్తవ్యస్తంగా, అయోమయంగా, గందరగోళంగా తయారవుతుంది కదా. ఆలోచించండి, దీనిని అభివృద్ధి అందామా, పతనం అందామా? అజ్ఞాని అభివృద్ధి అంటాడు, జ్ఞాని పతనం అంటాడు. ప్రస్తుతం జ్ఞానులు పూర్తిగా కనుమరుగవుతున్నారు, అజ్ఞానులు పెరుగుతున్నారు. భౌతిక పరమైనటువంటి అభివృద్ధి ద్వారానే ఆనందాన్ని పొందాలని మానవుడు చేస్తున్నటువంటి ప్రయత్నాలన్నీ కూడా సమూలంగా నీరుగారిపోతున్నాయి, వైఫల్యం చెందుతున్నాయి. ఎక్కడైతే ఆనందం ఉందో దాన్ని పూర్తిగా మర్చిపోయాడు. ఆనందం లేని చోట ఆనందాన్ని వెతుక్కుంటున్నాడు. ఆనందం ఎప్పుడైతే లభించటం లేదో అంతరంగంలో అసంతృప్తి పెరుగుతుంది. అందువల్ల మానవుడు నాగరికత పరిణామంలో అభివృద్ధి చెందుతున్న మాట వాస్తవమే, కానీ అది సవ్యమైనటువంటి అభివృద్ధి కానే కాదు. అతి ప్రమాదకరమైనటువంటి అభివృద్ధి. ప్రకృతిని సమూలంగా పతనం చేసి వస్తువుత్పత్తిని పెంచి అభివృద్ధిగా చూపించడం అంత దుర్మార్గం మరొకటి లేదు కదా. కాబట్టి ఇదంతా ఎందుకు జరుగుతుంది? ఒక్క మానవ జాతి ద్వారానే జరుగుతుంది. వేరే జాతుల ద్వారా ఇటువంటి మారణ హోమాలు సంభవించడం లేదు కదా. మానవుడే ఎందుకు ఇంత బలహీనపడుతున్నాడు? మానవుడే ఎందుకు దిగజారుతున్నాడు? మానవుడే ఎందుకు అసంతృప్తిని పెంచుకుంటున్నాడు? మానవుడే ఎందుకు రుగ్మతలు పాలవుతున్నాడు? మానవ జీవితం ఎందుకు కుదించుకుపోతుంది? మనుషులు ఎందుకు అశాంతి పెరుగుతుంది? ఎందుకు అసహనం పెరుగుతుంది? ఎందుకు లోటు పెరుగుతుంది? ఎందుకు లేమిడి పెరుగుతుంది? మనిషి ఏదో కావాలి అనే తపనతో ఉన్నాడు, ఏదో పోగొట్టుకున్నాననే బాధతో ఉన్నాడు. పోగొట్టుకున్నాననేటటువంటి బాధ ఉంటేనే పొందాలి అనేటటువంటి తపన ఉంటుంది. ప్రస్తుతం మానవులంతా కూడా పొందింది చాలా తక్కువ, పోగొట్టుకున్నది అత్యంత విలువైనది. ఆరోగ్యం క్షీణించిన తర్వాత, ఆయువు తగ్గిన తర్వాత, అశాంతి పెరిగిన తర్వాత, అసంతృప్తి పెరిగిన తర్వాత ఇక మనిషి సాధించేది ఏమిటి, సాధించింది ఏమిటి? ఆలోచించండి. ప్రస్తుతం మనుషులు ఉరుకులు పరుగుల జీవితాన్ని కొనసాగిస్తున్నారు. పోరాటంలో ఉన్నారు, ఆరాటంలో ఉన్నారు, పరుగు పందాన్ని కొనసాగిస్తున్నారు. మనుగడ కోసం పోరాటం సాగుతుంది. కానీ అశాంతి పెరుగుతుంది, అసంతృప్తి పెరుగుతుంది, ఆనందం ఏ కోశాన ఉండటం లేదు. కాబట్టి ఇదంతా ఏమిటి? తిరోగమనమా, పురోగమనమా? పురోగమనం కానే కాదు, అంతా తిరోగమనమే. ఆలోచించండి ఒకసారి. తిరోగమనం పెరుగుతుంది కదా, పురోగమనం ఉండటం లేదు కదా. తెలివి మీద సంపత్తి దుర్వినియోగపడుతుంది కదా. ఎన్నో రకాల పరిశోధనలు, ప్రయోగాలు చేస్తున్నాడు, కానీ ఏం పోగొట్టుకుంటున్నాడో తెలియటం లేదు, ఏం పొందుతున్నాడో ఆలోచించటం లేదు. అంటే తెలివి మీద సంపత్తి దుర్వినియోగపడుతున్నట్లే కదా. అయితే భౌతికవాద మత్తు పెరుగుతుంది, వస్తువుత్పత్తి పెరుగుతుంది. మనిషి వస్తువుల మధ్యనే జీవిస్తున్నాడు, యంత్రాల మధ్య జీవిస్తున్నాడు, మనిషిలా తయారవుతున్నాడు, యంత్రంలా తయారవుతున్నాడు, మెకానికల్గా జీవిస్తున్నాడు, అసహజంగా జీవిస్తున్నాడు, జీవితాన్ని బలవంతంగా ముగిస్తున్నాడు. ఇది అందరూ తెలుసుకోవలసినటువంటి నగ్న సత్యం. దీనికి విరుగుడుగా, ప్రత్యామ్నాయంగా మనిషి ఒక మహోన్నత కళాత్మక జీవన విధానాన్ని బహిర్గతం చేశాడు. అదే ఆధ్యాత్మిక మార్గం. ఆధ్యాత్మిక మార్గంలో ఉన్న వాళ్ళను కూడా మీరు జాగ్రత్తగా పరిశీలించండి. భౌతికవాదంలో ఉన్నటువంటి వాళ్ళు, భౌతిక ప్రపంచంలో జీవించేటటువంటి వాళ్ళు, వస్తువుల మధ్య జీవించేటటువంటి వాళ్ళు ఎటువంటి అసంతృప్తితో జీవితాన్ని కొనసాగిస్తున్నారో, ఆధ్యాత్మిక మార్గంలో ఉన్నటువంటి వాళ్ళు కూడా అదే తరహాలో అసంతృప్తితో జీవిస్తున్నారు. భౌతికవాదంలో అసంతృప్తి పెరుగుతుంది, ఆధ్యాత్మిక మార్గంలో కూడా అసంతృప్తి పెరుగుతుంది.
అసంతృప్తి అనేది రోజు రోజుకు పెరుగుతుంది తప్ప తగ్గటం లేదు. అంటే భౌతికవాదపు మత్తు నుండి బయటపడటం కోసం ఆధ్యాత్మిక మార్గంలోనికి ప్రవేశించి సాధన చేస్తున్నప్పటికీ అక్కడ కూడా అసంతృప్తే కనిపిస్తుంది. అంటే అన్ని వర్గాల వాళ్ళు అసంతృప్తితోనే జీవితాన్ని కొనసాగిస్తున్నారు. సంతృప్తి అనేది ఏ కోశాన ఉండటం లేదు. పేదవాళ్ళని తీసుకోండి, ధనం లేదనేటటువంటి అసంతృప్తితో ఉంటున్నారు. రుగ్మతలతో సతమతమయ్యే వాళ్ళని గమనించండి, ఆరోగ్యం లేదని అసంతృప్తి ఉంది. భౌతికపరమైనటువంటి అభివృద్ధితో జీవితాన్ని కొనసాగించే వాళ్ళని గమనించండి, అంతరంగం బలహీనంగా ఉంది, వ్యక్తిత్వం బలహీనపడుతుందనేటటువంటి బాధతో అసంతృప్తిని పెంచుకుంటున్నారు. ఉన్నదానిని వ్యతిరేకిస్తున్నారు, లేని దానికోసం ఆరాటపడుతున్నారు. అంటే జీవితం గాడి తప్పింది, జీవన విధానం గాడి తప్పింది, జీవన శైలి గాడి తప్పింది, జీవన సరళి గాడి తప్పింది. జీవితమే సమూలంగా సర్వనాశనం అవుతుంది. అయినా సరే మనిషి పరివర్తన చెందటం లేదు, పశ్చాత్తాపం చెందటం లేదు, అదే విధానాన్ని కొనసాగిస్తున్నాడు, దాన్ని ఇంకా పెంచుకుంటూ పోతున్నాడు. ఏ విధానం ద్వారానైతే అసంతృప్తి పెరుగుతుందో ఆ విధానాన్ని ఇంకా కొనసాగిస్తున్నాడంటే తన అసంతృప్తికి మూల కారణాన్ని గురించి తెలుసుకోలేకపోయినట్లే కదా. అసంతృప్తికి మూల కారణం ఉంది. కారణం లేకుండా కార్యం జరగదు, కార్యం జరగకుండా ప్రభావం కనిపించే ప్రసక్తి లేదు. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా దుష్పరిణామాలు సంభవిస్తున్నాయంటే అందుకు మూల కారణం తప్పనిసరిగా ఉంటుంది కదా. కారణం సూక్ష్మంగా ఉంటుంది, ప్రభావం స్థూలంగా కనిపిస్తుంది. స్థూలంగా కనిపించేటటువంటి ప్రభావం వెనుక సూక్ష్మమైనటువంటి మూల కారణం ఉంటుంది. మనం మూల కారణాన్ని సరిచేయకుండా ప్రభావాన్ని గురించి ఆలోచించేటట్లయితే ఎటువంటి ఫలితం ఉండదు. అందరూ ప్రభావాన్ని చూసి కలత చెందుతున్నారు కానీ మూల కారణాన్ని గురించి ఆలోచించటం లేదు. కాబట్టి మనిషి ఒకవైపు భౌతికవాద మత్తులో ఉన్నటువంటి ప్రమాదాన్ని గుర్తించి దాని నుంచి బయటపడటం కోసం ఆధ్యాత్మిక మార్గాన్ని ఎన్నుకొని సాధన చేస్తున్నప్పటికీ అక్కడ కూడా అసంతృప్తి పెరుగుతుంది. అసంతృప్తి పెరుగుతుందంటే అనుసరించేటటువంటి మార్గంలో ఎక్కడ లోపం ఉన్నట్లే కదా. మీరు ఆధ్యాత్మిక మార్గంలోకి ప్రవేశించిన వాళ్ళని ఎవరినైనా గమనించండి, ఒకళ్ళతో మరొకళ్ళు పోల్చుకుంటూ ఉంటారు, ఒక సంస్థతో మరొక సంస్థను పోలుస్తూ ఉంటారు, ఒక గురువుతో మరొక గురువును పోల్చుకుంటూ ఉంటారు, ఒక విధానంతో మరొక విధానాన్ని పోలుస్తూ ఉంటారు. పోల్చటము అనేది ఉందంటే తప్పనిసరిగా అసంతృప్తి ఉన్నట్లే. కాబట్టి సంస్థలు పెరుగుతున్నాయి, విధానాలు పెరుగుతున్నాయి, అనుసరించేటటువంటి మార్గాలు పెరుగుతున్నాయి, సాధకులు పెరుగుతున్నారు, భక్తులు పెరుగుతున్నారు, మాలలు పెరుగుతున్నాయి, దీక్షలు పెరుగుతున్నాయి, పూజలు పునస్కారాలు వ్రతాలు పెరుగుతున్నాయి. కానీ అసంతృప్తి మాత్రం తగ్గటం లేదు, సమస్యలు తగ్గటం లేదు. అసంతృప్తితో జీవించే వ్యక్తి అంతరంగం ఎలా ఉంటుంది? సమస్యలతో జీవించేటటువంటి మనిషి యొక్క మనసు ఎలా ఉంటుంది? అసంతృప్తిని ఎవరు భరించలేరు. సమస్య ఉంటే ఎవరికైనా మనశ్శాంతి ఉండదు. సమస్య నుంచి బయటపడటం కోసం ఆరాటపడుతూ ఉంటారు, అసంతృప్తిని తొలగించుకోవటం కోసం పరితపిస్తూ ఉంటారు. భౌతికవాదులు అసంతృప్తిని తొలగించుకోవటం కోసం, భర్తీ చేసుకోవటం కోసం బాహ్య ప్రపంచంలో పరుగులు తీస్తూ ఉంటారు. అదే ఆధ్యాత్మికవేత్తలను గమనించండి, సాధకులను గమనించండి, వాళ్ళు గురువుల చుట్టూ, ఆశ్రమాల చుట్టూ, విధానాల చుట్టూ, మార్గాల చుట్టూ పరుగులు తీస్తూ ఉంటారు. కాబట్టి నీ అసంతృప్తికి మూల కారణం ఎక్కడుంది? ఆశ్రమాల్లో లేదే, ఆకాశంలో లేదే, అంతరిక్షంలో లేదే. ఆ మూల కారణం బయట లేదు కదా. బయట మూల కారణం ఉంటే బాహ్య ప్రపంచాన్ని సరిచేయాలి.
మూల కారణం అంతరంగంలో ఉంది, కానీ బాహ్య ప్రపంచాన్ని సరిచేస్తున్నాం. అంటే ఒక అవయవానికి రుగ్మత సంభవిస్తే మరొక అవయవాన్ని ట్రీట్మెంట్ ఇస్తూ ఉన్నాం. రుగ్మత ఒక అవయవానికి అయితే చికిత్స మరొక అవయవానికి జరుగుతుంది. అది అశాస్త్రీయ విధానం కదా, తప్పుడు చికిత్సా విధానం కదా. ఆలోచించండి. ఏమిటి ఈ విషవలయం? ఏమిటి మాయాక్షేత్రం? ఎందుకు మనిషి ఇలా ప్రవర్తిస్తున్నాడు? మనిషి ఎందుకు తెలుసుకోలేకపోతున్నాడు? ఏం కోల్పోతున్నాడో తెలుసుకోవటం లేదు, ఏం పొందుతున్నాడో తెలియటం లేదు. కానీ పరుగులు తీస్తున్నాడు, ఆరాటపడుతున్నాడు, పోరాటం చేస్తున్నాడు. ఆ ప్రహసహనం, మహాప్రస్థానం ఇంకా కొనసాగుతూనే ఉంది తప్ప తగ్గటం లేదు. అందుకు మూల కారణం ఏంటి? మనిషి విచక్షణ కోల్పోయాడు, బుద్ధి మట్టాన్ని ఉపయోగిస్తున్నాడు తప్ప హృదయ మట్టాన్ని గురించి ఆలోచించడం లేదు. అంతరంగాన్ని శుద్ధి చేసుకునే ప్రయత్నంలో అంతరంగాన్ని ఇంకా కలుషితం చేసుకుంటున్నాడు. అంతరంగంలో ఎప్పుడైతే అసంతృప్తి ఎక్కువగా ఉంటుందో, మనిషిలో చికాకు, కోపం, అసహనం, అసంతృప్తి, లేమిడి, కొరత, ఈర్ష్య, అసూయ, ద్వేషం, తన జీవితాన్ని బలవంతంగా ముగించుకోవాలనేటటువంటి భావన, ఇతరులను అడ్డు తొలగించుకోవాలనేటటువంటి ఆవేశం ఎక్కువగా ఉంటాయి. ఒక మాటలో చెప్పాలంటే ప్రస్తుతం మానవులంతా కూడా పిచ్చివాళ్ల మాదిరిగా కనిపిస్తున్నారు. ఎంటైర్ వరల్డ్ ఈజ్ ఎ మెంటల్ హాస్పిటల్. ఎవరికీ మనశ్శాంతి లేదు, ఎవరికీ సంతృప్తి లేదు, ఎవరికీ ఆనందం లేదు, ఎవరికీ భద్రత లేదు. ప్రతి ఒక్కళ్ళు ఏదో పోగొట్టుకున్నట్టుగా ఫీల్ అవుతున్నారు. భౌతిక అవసరాలు తీరటం కోసమే మనిషి పరుగు పందెం కొనసాగిస్తున్నాడు. కుటుంబ పోషణ కడు భారంగా తయారవుతుంది. శరీరం పట్టుత్వాన్ని కోల్పోతుంది. మనసు కలుషితం అవుతుంది. అంతరంగం పూర్తిగా చెడు సంస్కారాలతో నింపబడుతుంది. పుట్టినప్పటి నుంచి మరణించేంత వరకు మనిషి అన్ని విధాల నైతికంగా దిగజారుతున్నాడు తప్ప మెరుగుపడటం లేదు కదా. కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఆలోచించండి. భౌతికవాదం ప్రమాదకరమైంది అంటున్నాం, కానీ ఆధ్యాత్మికత కూడా అదే తరహాలో ఉంది కదా. భగవంతుని గురించి ఎక్కువ ఆలోచిస్తున్నారు తప్ప భౌతిక ప్రపంచాన్ని గురించి ఆలోచించడం లేదు కదా. భౌతిక ప్రపంచంలో సమస్యలు ఎక్కువగా ఉంటే వాటి పరిష్కారం కోసం ప్రయత్నించకుండా భగవంతుని గురించి ఆలోచిస్తే ఎట్లా? భగవంతుడికి మానవ జీవితానికి ఎటువంటి సంబంధం లేదు కదా. మన కర్మలకి మనమే బాధ్యులం కదా, మన సమస్యలకు మనమే బాధ్యులం కదా, మన కష్టాలకు, నష్టాలకు, అన్ని రకాల ఇబ్బందులకు మనమే బాధ్యులం కదా. బాధ్యతను స్వీకరించిన వ్యక్తి భగవంతుడు అవుతాడు. బాధ్యతను విస్మరించి భగవంతుడి మీద భారం వేసేటటువంటి వ్యక్తి తప్పనిసరిగా బానిస అవుతాడు. ఇప్పుడు అందరూ బానిసలుగా జీవిస్తున్నారు, ఇతరుల మీద ఆధారపడుతున్నారు. భగవంతుడి అండ కోసం పరితపించే వాళ్ళంతా బానిసలే కదా, బలహీనులే కదా, బాధ్యతారాహిత్యంగా జీవిస్తున్నట్లే కదా. ఇంకా అసంతృప్తి ఎందుకు ఉండదు? ఒక మార్గాన్ని ఎన్నుకున్నప్పుడు ఆ మార్గంలో పరిణతి చెందకపోతే తప్పనిసరిగా అసంతృప్తి ఉంటుంది కదా. ఆధ్యాత్మిక మార్గంలోకి ప్రవేశించి ఎంతమంది పరిణతి చెందుతున్నారో, ఎందుకు పరిణతి చెందలేకపోతున్నారో, అందుకు మూల కారణం ఏంటి ఒకసారి ఆలోచించండి. అదంతా అశాస్త్రీయంగా ఉంది, మూఢనమ్మకాల్లో ఉంది, పిచ్చిలో ఉంది, వెర్రిలో ఉంది, ఛాదస్థంలో ఉంది, మాయలో ఉంది. అది కూడా మనిషిని బలహీనపరుస్తుంది. భౌతికవాద మత్తులో ఉన్న వ్యక్తి బలహీనపడుతున్నాడు. ఆధ్యాత్మిక మార్గంలోకి ప్రవేశించి సాధన చేసేటటువంటి వ్యక్తి కూడా బలహీనపడుతున్నాడు. అక్కడ బలహీనత ఉంది, ఇక్కడ బలహీనత ఉంది. అందుకు మూల కారణం ఏంటి? భౌతికవాద మత్తు ప్రమాదకరమే, ఆధ్యాత్మిక పిచ్చి కూడా ప్రమాదకరమే. భౌతికవాద మత్తులో ఉన్న, ఆధ్యాత్మిక పిచ్చిలో ఉన్న మనిషి సమత్వాన్ని, సమతుల్యాన్ని కోల్పోయినట్లే కదా.
కాబట్టి సమత్వాన్ని సమతుల్యాన్ని కోల్పోయినటువంటి వ్యక్తులు పిచ్చివాళ్ళు అవుతారు కదా. మీరు ఆధ్యాత్మిక మార్గంలో ప్రవేశించిన వ్యక్తుల జాగ్రత్తగా గమనించండి. ముఖంలో కళ దప్పుతుంది, జుట్టు రాలిపోతుంది, ఏదో తపన ఆరాటం ఉంటుంది, ఇంకా పరిణతి చెందలేదనేటటువంటి అసంతృప్తి ఉంటుంది. ఉన్న రుగ్మతలు తొలగిపోకపోగా అదనంగా రుగ్మతలు సంభవిస్తున్నాయి. మనిషి అన్ని విధాల బలహీనపడుతున్నాడు. కొంచెం ఆలోచించండి. భౌతికవాద మత్తులో ఉన్నటువంటి వాళ్ళను మనం పిచ్చివాళ్ళు అంటున్నాం కదా, మరి ఆధ్యాత్మికత అనేటటువంటి మత్తులో ఉన్నవాళ్ళు కూడా పిచ్చివాళ్లే కదా. గురువులు, గుడులు, గోపురాలు, పూజలు, పునస్కారాలు, ధ్యానాలు, మంత్రోపదేశాలు, బ్రహ్మోపదేశాలు వగైరా వగైరా వంటివన్నీ ఏమిటి? ఇవన్నీ కూడా బంధాలను పెంచుతున్నాయి కదా. బంధాలు పెరుగుతున్నాయంటే స్వేచ్ఛ లేదు కదా, స్వేచ్ఛకు అవకాశమే లేదు కదా. కాబట్టి మానవ జీవితం ఎలా కొనసాగుతుంది? అస్తవ్యస్తంగా కొనసాగుతుంది, అయోమయంగా కొనసాగుతుంది, గందరగోళంగా కొనసాగుతుంది, అశాస్త్రీయంగా కొనసాగుతుంది, హేతుబద్ధత లేకుండా పోతుంది. ఏదైతే చెయ్యాలో అది చేయటం లేదు, ఏదైతే చేయకూడదు అది చేస్తున్నారు, ఎలా ఉండాలో అలా ఉండటం లేదు, ఎలా ఉండకూడదు అలా ఉంటున్నారు. ఇదంతా ఏమిటి? ఇదంతా పిచ్చే కదా. కాబట్టి మనిషి తెలివైనటువంటి వాడా లేదా పిచ్చివాడా? తెలివి మేధా సంపత్తి అనేది వరమా శాపమా? తెలివి మేధా సంపత్తి అనేది వరం కానే కాదు, శాపమే. తెలివి మేధా సంపత్తి లేనటువంటి ప్రతి జీవి ఎంతో కొంతమేరకు ప్రశాంతంగా జీవిస్తుంది, గమనించండి. కాబట్టి మనో చైతన్యం ఉండి, బుద్ధి చైతన్యం ఉండి, తెలివి మేధా సంపత్తి ఉండి, విస్తృతమైనటువంటి ఆలోచన విధానం ఉండి, పరిసరాల పట్ల స్పందన ఉండి, భాష ఉండి, నాగరికత ఉండి, టెక్నాలజీ ఉండి, పరిజ్ఞానం ఉండి, మరి ఇవన్నీ ఉండి మనిషి సాధించింది ఏమిటి? ఇవన్నీ మనిషిని బలహీనపరుస్తున్నాయి కదా, బలోపేతం గావించడం లేదు కదా. కాబట్టి జీవితం ఎంత దుర్భరంగా కొనసాగుతుందో మీరు ఒకసారి ఆలోచించండి. మనిషి జీవితాన్ని గురించి కనీస అవగాహన లేకుండా జీవితాన్ని కొనసాగిస్తున్నాడు. కళాత్మక జీవితం వేరు, యాంత్రిక జీవితం వేరు. ప్రస్తుతం మనుషులంతా యంత్రాల మాదిరిగా తయారవుతున్నారు. ఉదయం నుండి సాయంత్రం నిద్రకు ఉపక్రమించేంత వరకు పరుగు పందెం తప్ప మరొకటి లేదు. ప్రశాంతంగా కూర్చొని తనను గురించి తను ఆలోచించుకునే అవకాశం లేకుండా పోయింది. పైగా దీన్ని అంతటిని అభివృద్ధిగా భావిస్తూ, ప్రకటనలు ఇచ్చుకుంటూ, సాధించామని గర్వపడుతూ తాత్కాలికంగా తృప్తి పడుతున్నారు తప్ప అందులో ఉన్న ప్రమాదాన్ని గుర్తించడం లేదు. ఈ విధంగా మనిషి అన్ని విధాలా బలహీనపడుతూ, బలహీనతలను ప్రపంచానికి పంచుతూ, సమస్యల సుడిగుండంలో ఇరుక్కొని బయటపడటం కోసం కొంతమంది భౌతికవాదంలో జీవిస్తున్నారు, మరి కొంతమంది ఆధ్యాత్మికతలో జీవిస్తున్నారు. కానీ భౌతికవాదం ప్రమాదకరమే, ఆధ్యాత్మికత కూడా ప్రమాదకరమే. ఎప్పుడు వాటి మోతాదు మించినప్పుడు. పరిమితంగా ఉంటే ఏదైనా ఔషధమే, అతిగా ఉంటే ఏదైనా విషమే. మనుషులంతా విషాన్ని స్వీకరిస్తున్నారు. దాని నుంచి బయటపడే అవకాశమే లేదు. ఎందుకంటే తరాలు మారే కొలది అదే విధానాన్ని కొనసాగిస్తూ దాని తీవ్రతను ఇంకా పెంచుకుంటున్నారు తప్ప దానికి అడ్డుకట్టు వేయలేకపోతున్నారు. మనిషి పెట్టుబడిదారీ వ్యవస్థలో పూర్తిగా బంధించబడ్డాడు. వ్యక్తి వ్యవస్థలో పూర్తిగా ఇరుక్కుపోయాడు. వ్యవస్థలో బానిసైపోయాడు. వ్యవస్థలో ఒక భాగం అయ్యాడు. వ్యవస్థ నుంచి బయటపడే అవకాశం లేదు. ఆ వ్యవస్థ మనిషిని సమూలంగా బంధించి వేసింది. ఆ విధంగా మనిషి వ్యవస్థలో ఇరుక్కుపోవటం వల్ల పాత విధానాన్ని కొనసాగిస్తున్నాడు తప్ప అందులో ఉన్న ప్రమాదాన్ని గుర్తించలేకపోతున్నాడు. ప్రత్యామ్నాయం కోసం ఎటువంటి ప్రయత్నం కూడా చేయటం లేదు. ఆధ్యాత్మిక విధానాన్ని కూడా పరిశీలించండి. పాతకాలపు విధానాలని అనుసరిస్తున్నారు తప్ప నూతనత్వాన్ని గురించి ఆలోచించడం లేదు. అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించాలనే ఆలోచన కూడా రావటం లేదు. పాతకాలపు విధానాలను
నవీన మేధస్సుల మీద బలవంతంగా ప్రయోగించడమే ప్రమాదకరంగా మారింది. మనుషులు మారుతున్నారు, మనసులు మారుతున్నాయి, నాగరికత మారుతుంది, సమాజం మారుతుంది, టెక్నాలజీ మారుతుంది, పరిసరాలు మారుతున్నాయి. మారేటటువంటి విధానాలకు అనుగుణంగా మనం అనుసరించేటటువంటి పద్ధతులు కూడా ఉండాలి తప్ప పాతకాలపు విధానాలను నవీన మేధస్సుల మీద బలవంతంగా ప్రయోగించకూడదు. మనిషి తరం మారే కొద్దీ సున్నితంగా సూక్ష్మంగా తయారవుతున్నాడు. సున్నితమైన, విలువైన, సూక్ష్మమైన, అనంతమైనటువంటి మేధస్సుల మీద బలవంత ప్రయోగాలు చేయకూడదు. ఆధ్యాత్మిక మార్గంలో ప్రవేశించిన వాళ్ళను కూడా జాగ్రత్తగా గమనించడం. ఏదో చెయ్యాలని ఆరాటపడుతున్నారు తప్ప అలా చేయటం ద్వారా కలిగేటటువంటి దుష్పరిణామాలు ఏమిటి అనే దాని గురించి ఆలోచించడం లేదు. మనసును కండిషన్ చేయటం ద్వారా, నియంత్రించడం ద్వారా, బలవంతంగా ప్రయోగాలు చేయటం ద్వారా మనుషులు సమత్వాన్ని, సమతుల్యాన్ని కోల్పోయి పిచ్చివాళ్ళ మాదిరిగా తయారవుతున్నారు. శారీరక పట్టుత్వాన్ని కోల్పోతున్నారు, లైంగిక బలహీనతలు పెంచుకుంటున్నారు, సంసార జీవితానికి దూరం అవుతున్నారు. ఏదో సాధించాలనేటటువంటి ఆరాటంలో శరీరాన్ని పూర్తిగా నిర్వీర్యం చేస్తున్నారు. మీరు శాస్త్రవేత్తలను గమనించండి. పరిశోధన చేసి 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 జుట్టంతా రాలిపోతుంది, బట్టతలలు పెరుగుతున్నాయి, శరీరం బలహీనపడుతుంది. కాబట్టి కఠోరంగా సాధన చేయడం ద్వారా మనిషి బలహీనపడతాడు తప్ప బలోపేతం అయ్యే ప్రసక్తే లేదు. ఇటువంటి ప్రమాదకరమైనటువంటి విధానాలను అనుసరిస్తూ ఫలితాన్ని పొందటం అనేది సాధ్యమయ్యే ప్రసక్తే లేదు. అందువల్ల ఏ కోణం నుండి తీసుకున్నా మనిషిలో ఏదో తెలియనటువంటి అసంతృప్తి కనిపిస్తుంది. అయితే దీనికి పరిష్కారం ఏమిటి? ఒక్కటే, సమత్వం, సమతుల్యం, సాత్వికత, సహజత్వం. సమత్వం, సమతుల్యం, సాత్వికత, సహజత్వం. ఈ 4 ఉంటే చాలు. అందుకు ధర్మబద్ధంగా జీవించాలి. పరస్పర సహాయం ఉండాలి, సహకారం ఉండాలి, సమన్వయం ఉండాలి, సహజమును ఉండాలి, సామరస్యత ఉండాలి. అన్నిటిని మించి ధర్మబద్ధమైన జీవన విధానం ఉండాలి. కానీ ప్రస్తుత కాలమాన పరిస్థితులలో ధర్మబద్ధమైన జీవన విధానాన్ని కొనసాగించే అవకాశమే లేదు. సిద్ధాంతం బోధించడానికి ఆకర్షణీయంగా ఉంటుంది, కానీ జీవితానికి అన్వయించుకోవటం చాలా కష్టంగా ఉంటుంది. ఎందువలన సామాజిక పరిస్థితి దుర్భరంగా ఉండి మనిషి ఆర్థిక వనరుల వేటలో సమూలంగా ఇరుక్కుపోయి ఉన్నప్పుడు, ఆర్థిక వనరు లేకుండా అడుగు ముందుకు పడనటువంటి పరిస్థితులు ఏర్పడుతున్నప్పుడు ధర్మాన్ని ఆచరించడం సాధ్యమవుతుందా? ఇవాళ ప్రతి అంశం కూడా ఖర్చుతో ముడిపడింది, డబ్బుతో ముడిపడింది, ఆర్థిక వనరులతో ముడిపడింది. ఆర్థిక వనరుల కొరత ఉన్న వ్యక్తి ఎలా ఉంటాడు? ఆర్థిక వనరులు పుష్కలంగా ఉన్న వ్యక్తి ఎలా ఉంటాడు? ఆర్థిక వనరుల కొరత ఉన్నటువంటి వ్యక్తి అసంతృప్తిగా ఉంటాడు. ఆర్థిక వనరులు పుష్కలంగా ఉండి భావితరాలకు భద్రతను ఏర్పరిచినటువంటి వ్యక్తి సంతృప్తిగా ఉంటాడు. అందువల్ల ఆధ్యాత్మిక మార్గాల్లోనికి ప్రవేశించినప్పటికీ ధర్మంగా జీవించడం సాధ్యం కావటం లేదు, ధర్మాన్ని ఆచరించడం సాధ్యం కావటం లేదు. అవసరాలు పెరుగుతున్నప్పుడు సమన్వయంతో, సామరస్యంతో సహజీవనం చేయటం కూడా సాధ్యం కావటం లేదు. అందువల్ల ఆధ్యాత్మిక మార్గంలో కూడా నూతన పంథా ఉండాలి, అధునాతన విధానాలు ఉండాలి, సాంకేతిక పరిజ్ఞానం ఉండాలి. దాన్ని కూడా నవీన మానవుని మేధస్సుకు అనుగుణంగా మార్చి మలచి అనుసరించే విధంగా ప్రణాళికలు తయారు చేసుకోవాలి. అనుసరించేటటువంటి విధానం సాంకేతిక పరంగా ఉంటే తప్పనిసరిగా సత్ఫలితం వస్తుంది. అనుసరించే విధానంలో పొరపాటు ఉంటే తీవ్రంగా నష్టపోవటం జరుగుతుంది. ప్రస్తుతం ఆధ్యాత్మిక మార్గం వల్ల కూడా ప్రజలకు ఎటువంటి ప్రయోజనం కలగటం లేదు. ఆ మార్గంలో ఉన్న వాళ్ళు కూడా వర్గ పోరాటంలో ఉన్నారు. విధానాలను గురించి ఆలోచిస్తున్నారు తప్ప
పరిపూర్ణతను పొందటం లేదు. నదులు నదులుగా ఉండిపోతున్నాయి తప్ప సముద్రంలో కలవటం లేదు. ఎందువల్ల? అనుసరించేటటువంటి విధానాలన్నీ అసంపూర్ణాలే కదా, మాయకు ప్రతిరూపమే కదా, వాస్తవం కాదు కదా. ఏదో ఒకటి చేయటం ద్వారా ఆనందం రాదు. ఏమీ చేయకుండా ఉండే స్థితికి చేరడం ద్వారా ఆనందం వస్తుంది. ఏదో ఒకటి సాధించడం ద్వారా ఆనందం రాదు. సాధించవలసింది లేదు అనేటటువంటి విషయం అనుభవంలోకి వస్తే ఆనందం వస్తుంది. ప్రపంచాన్ని మార్చాలి అనే భావనతో ఉన్న వ్యక్తికి ఆనందం ఉండదు, అసంతృప్తి ఉంటుంది. మార్చవలసినటువంటి అవసరం లేదని తెలుసుకున్నటువంటి వ్యక్తికి సంతృప్తి ఉంటుంది, ఆనందం ఉంటుంది. సరిచేయాలి అనుకున్న వ్యక్తి కర్మ బంధంలో ఉంటాడు. సరిచేయవలసినటువంటి అవసరం లేదనుకున్నటువంటి వ్యక్తి సంతృప్తిగా ఉంటాడు. తెలుసుకోవాలని ఆరాటపడేటటువంటి వ్యక్తిలో అసంతృప్తి ఉంటుంది. ఏమీ తెలుసుకోవలసినటువంటి అవసరం లేదు అని భావించేటటువంటి వ్యక్తిలో తప్పనిసరిగా సంతృప్తి ఉంటుంది, ఆనందం ఉంటుంది. కాబట్టి మనుషులంతా కూడా భౌతికవాదంలో ఉన్నటువంటి వాళ్ళు సాధించాలనే తపనతో ఉంటున్నారు. ఆధ్యాత్మిక మార్గంలో ఉన్నటువంటి వాళ్ళు కూడా సాధించాలనేటటువంటి తపనతో ఉంటున్నారు. పరిమిత తత్వాన్ని కోల్పోతున్నారు, బ్యాలెన్స్ తప్పుతున్నారు, సమన్వయం లోపిస్తుంది, సామరస్యం లోపిస్తుంది. అందుకే భౌతికవాదాన్ని వ్యతిరేకిస్తూ ఆధ్యాత్మిక మార్గంలోకి ప్రవేశించిన, ఆధ్యాత్మిక మార్గాన్ని వ్యతిరేకిస్తూ భౌతికవాదంలో పూర్తిగా ఇరుక్కుపోయిన రెండు ప్రమాదకరమే. అయితే పరిష్కారం ఏమిటి? సాధించవలసింది లేదు, సరిచేయవలసింది లేదు, మార్చవలసింది లేదు, పెంచవలసింది లేదు, తగ్గించవలసింది లేదు, తెలుసుకోవలసింది లేదు, అసలు మనం చేయవలసింది కూడా లేదు. ఇదే శూన్యస్థితి. కాబట్టి శూన్యస్థితికి చేరాలంటే తప్పనిసరిగా ప్రాథమికంగా సాధన అవసరమే. కానీ ఆ సాధన కూడా ఎలా ఉండాలి? కఠోరంగా ఉండకూడదు, కాఠిన్యంగా ఉండకూడదు. సద్గురువు యొక్క మార్గదర్శకత ద్వారానే సాధన కొనసాగించాలి తప్ప ఆ గురువుతో భౌతిక సంబంధాన్ని పెంచుకోకూడదు. ఆ విధానాన్ని వాస్తవాన్ని భ్రమించకూడదు. అన్ని విధానాలు అవాస్తవాలే, అన్ని విధానాలు మాయకు ప్రతిరూపమే, అన్ని రకాల విధానాలు కూడా అసంపూర్ణాలే. ఈ విషయం తెలుసుకున్న వ్యక్తి వాటిని వదిలేస్తాడు. తెలియని వ్యక్తి వాటిలో ఇరుక్కుపోతాడు, అతుక్కుపోతాడు, బంధాలు పెంచుకుంటాడు, బావిలో కప్పలాగా జీవిస్తాడు, ఆధ్యాత్మికంగా పరిణతి చెందడం, అసంతృప్తిగా బలవంతంగా జీవితాన్ని ముగించవలసినటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. ప్రస్తుతం ఇదే విధానం కొనసాగుతుంది, మీరు గమనించండి. అందువల్ల మరి పరిష్కారం ఏంటి? జీవితాన్ని కళాత్మకంగా కొనసాగించాలి, పరిపూర్ణంగా కొనసాగించాలి, సమగ్రంగా కొనసాగించాలి, సంపూర్ణంగా కొనసాగించాలి, నిండు కుండలా ఉండాలి, సంతృప్తిగా ఉండాలి, ఆనందంగా జీవించగలగాలి. అందుకు ఒకే ఒక మార్గం ఏంటంటే, ఏ విధానం ద్వారానైతే మనిషి అసంతృప్తికి లోనవుతున్నాడో ఆ విధానాన్ని గురించి లోతుగా అధ్యయనం చేసి మూల కారణం తెలుసుకొని మూల కారణాన్ని కోకట్టు వేర్లతో సహా సమూలంగా తొలగించగలగాలి. ఏమిటా విధానం? జ్ఞానం ద్వారానే మనిషి ఉన్నతంగా ఎదుగుతాడు. కానీ ఆ జ్ఞానం ద్వారానే బంధాలు ఏర్పడతాయి. ఆ జ్ఞానం ద్వారానే మనిషి పరిపూర్ణత్వాన్ని పొందటానికి అవరోధం ఏర్పడుతుంది. జ్ఞానమే ప్రాణం కావచ్చు, కానీ జ్ఞానమే ప్రమాదం, జ్ఞానమే అవరోధం. జ్ఞానం అంటే ఏమిటి? భౌతిక జ్ఞానము ప్రమాదకరమే, ఆత్మజ్ఞానము ప్రమాదకరమే. భౌతిక జ్ఞానము బంధమే, ఆత్మజ్ఞానం కూడా బంధమే. జ్ఞానం అంటే ఏమిటి? భౌతిక ప్రపంచానికి సంబంధించినటువంటి మిథ్యా సమాచారం. మిథ్య అంటే ఏమిటి? మాయ. మాయకు సంబంధించిన సమాచారం అంతా ప్రమాదకరమే. కాబట్టి మనం ఏం చేయాలి? మాయను అధిగమించగలగాలి, మాయను స్వాధీనపరుచుకోవాలి, మాయను లోబరుచుకోవాలి, మాయకు అతీతంగా జీవించాలి. మరొక మాటలో చెప్పాలంటే మాయను కూడా భగవంతుడిగా భావించగలిగే స్థాయికి ఎదగాలి. ప్రస్తుతం ఏం జరుగుతుందో ఆలోచించండి. అసంపూర్ణమైనటువంటి విధానాలను అనుసరించే వాళ్ళంతా కూడా
మాయలో ఇరుక్కుపోతున్నారు, మాయలో బంధించబడుతున్నారు, అసంతృప్తిని పెంచుకుంటున్నారు. అసంతృప్తితో ఉండి సాధన చేస్తే అసంతృప్తి ఇంకా పెరుగుతుంది కదా. అసంతృప్తితో ఉండి ప్రపంచంలోకి పరుగులు తీస్తే అసంతృప్తి ఇంకా పెరుగుతుంది కదా. కాబట్టి ఆధ్యాత్మిక మార్గంలో ఉన్న, భౌతికవాదంలో ఉన్న, లౌకిక జీవితంలో ఉన్న, మరెటువంటి విధానాన్ని కొనసాగించిన అంతరంగంలో మాత్రం తప్పనిసరిగా సంతృప్తి ఉండాలి. ఆ సంతృప్తి ఎప్పుడు ఉంటుంది? బంధాల నుంచి బయటపడితేనే సంతృప్తి ఉంటుంది. బంధాల నుంచి బయటపడ్డటువంటి వ్యక్తి సంపూర్ణ స్వేచ్ఛను అనుభవిస్తాడు. సంపూర్ణ స్వేచ్ఛతో జీవించేటటువంటి వ్యక్తి ముక్తి లేక మోక్షాన్ని ప్రయోగపూర్వకంగా అనుభవించగలుగుతాడు. అందుకు స్వస్వరూప జ్ఞానాన్ని గురించి తెలుసుకోవాలి. ఏమిటా స్వస్వరూప జ్ఞానం? నేను భగవంతుడను అనేటటువంటి అంశం స్వస్వరూప జ్ఞానం అవుతుంది. అహం బ్రహ్మాస్మి, నేను భగవంతుడను అనేటటువంటి విషయాన్ని గురించి శాస్త్రయుక్తంగా అవగాహన చేసుకుని అనుభవంలోకి పొందగలిగితే ఇక జీవితమే సాధనగా మారుతుంది కదా. సాధన యొక్క అవసరమే ఉండదు కదా. భగవంతుడు ఎక్కడ సాధన చేయడు కదా. సాధన చేస్తే అతను భగవంతుడు ఎలా అవుతాడు? కాబట్టి అసంతృప్తి నుంచి బయటపడాలంటే ఒకే ఒక మార్గం ఏంటంటే మూల కారణం తెలుసుకోవాలి. మూల కారణం బాహ్య ప్రపంచంలో లేదు. వ్యక్తికి సమాజానికి మధ్య అవినాభావ సంబంధం ఉంటుంది. సమాజంలో ఎటువంటి అపశృతులు జరిగినా దాని ప్రభావం ప్రత్యక్షంగా వ్యక్తి మీద ఉంటుంది. మనం ఏం చేయాలి? సమాజాన్ని మార్చే ప్రయత్నం చేయకూడదు. సమాజాన్ని అలా వదిలేయాలి. సమాజ ప్రభావం మన మీద పడుతున్నమాట వాస్తవమే, కానీ అక్కడ వాస్తవ పరిస్థితిని మనం గుర్తించగలగాలి. మనిషి పెట్టుబడిదారీ వ్యవస్థను పూర్తిగా బంధించబడి ఆర్థిక అవసరాలను తీర్చుకునే దిశగా జీవితాన్ని కొనసాగిస్తున్నప్పుడు అసంతృప్తి తప్పనిసరిగా ఉంటుంది కదా. అందులో ఎటువంటి సందేహం లేదు. అయితే అసంతృప్తిని భర్తీ చేసుకోవటం కోసం బాహ్య ప్రపంచంలో పరుగులు పెట్టినా ప్రయోజనం ఉండదు కదా. బాహ్య ప్రపంచపు ఏ అంశం కూడా ఆనందాన్ని ఇచ్చే ప్రసక్తే లేదు కదా. పోనీ ఆధ్యాత్మిక మార్గంలో ప్రవేశించిన అందులో ఇరుక్కొని పోతే దాన్ని బంధంగా భావించగలిగితే అక్కడ అసంతృప్తి ఉంటుంది కదా. అది కూడా ప్రమాదకరమే కదా. మరి మనం ఏం చేయాలి? భౌతిక ప్రపంచాన్ని గురించి, ఆధ్యాత్మికతను గురించి అన్ని కోణాల నుండి లోతుగా అధ్యయనం చేసి వాటిని కూడా బంధాలుగా భావించి వదిలేయాలి. తెలుసుకోవటం అంటే జ్ఞానం. ఆ జ్ఞానం కూడా మాయే. జ్ఞానం కూడా వాస్తవం కాదు. అది భౌతిక జ్ఞానమైనా, ఆత్మజ్ఞానమైనా, బ్రహ్మజ్ఞానమైనా, మరొకటైనా అది కేవలం సమాచారమే, కేవలం ఇన్ఫర్మేషనే. అది తెలివి మేధా సంపత్తి నుండి వచ్చింది తప్ప అది వాస్తవం కానే కాదు. అంతటా ఉన్నది ఏకత్వమే. మన కంటికి కనిపించేటటువంటి భిన్నత్వం అనేది మాయకు ప్రతిరూపమే. భిన్నత్వం అంతా కూడా ఏకత్వం నుండి ఆవిర్భవిస్తున్నప్పుడు భిన్నత్వంలో ఉన్నటువంటి ఏకత్వాన్ని గుర్తించగలిగితే భిన్నత్వం కనుమరుగవుతుంది కదా. ఏకత్వం అనుభవంలోకి వస్తుంది కదా. అంటే మనిషి సూక్ష్మాతి సూక్ష్మమైనటువంటి శుద్ధ చైతన్యపు స్థితికి వెళ్ళగలగాలి. ఎవరైతే అంతరంగమందలి భగవంతుణ్ణి గుర్తించగలుగుతారో, ఆత్మను గుర్తించగలుగుతారో వాళ్ళు తప్పనిసరిగా పరిపూర్ణులు అవుతారు. అంతరంగమందలి ఆత్మను విస్మరించి దాని బాహ్య ప్రపంచంలో వెతికే వాళ్ళంతా కూడా అసంతృప్తిగా ఉంటారు. ఎందుకంటే ఒక చోట ఉన్న దానిని విస్మరించి మరొక చోట వెతుక్కుంటూ ఉంటే శక్తి ఖర్చు అవుతుంది, శ్రమ మిగులుతుంది, ఫలితం వచ్చే ప్రసక్తి లేదు. కాబట్టి మనిషి ఈ విధంగా ఏమవుతున్నాడు? అంతరంగాన్ని సమూలంగా కలుషితం చేసుకుంటున్నాడు. కాబట్టి మనిషి తెలుసుకోవలసినటువంటి ఒకే ఒక నగ్న సత్యం ఏంటంటే భౌతిక పరమైనటువంటి అభివృద్ధి ద్వారా ఏ వ్యక్తి ఆనందంగా జీవించే అవకాశమే లేదు. భౌతిక పరమైనటువంటి అభివృద్ధి కోసం పరితపిస్తున్నంతకాలం ప్రపంచం మొత్తం కూడా సమస్యాత్మకంగా తయారవుతుంది, అయోమయంగా ఉంటుంది, గందరగోళంగా ఉంటుంది, మారణహోమాలు సంభవిస్తాయి,
ప్రకృతి వైపరీత్యాలు సంభవిస్తాయి. మనిషి పూర్తిగా నిర్వీర్యమైపోతాడు. మనుగడ కొనసాగించలేని పరిస్థితి ఏర్పడుతుంది. తీవ్రమైనటువంటి పోరాటం ఉంటుంది, ఆరాటం ఉంటుంది, పోటీతత్వం ఉంటుంది. ఇదంతా కూడా అసంతృప్తికి దారితీస్తుంది. కాబట్టి అసంతృప్తిని పెంచుకోవటం కోసం మనం పని చేసినా సరే అది అశాస్త్రీయతే కదా. అసంతృప్తి తగ్గకపోయినా పర్వాలేదు, పెరగకూడదు కదా. ప్రస్తుతం జీవించేటటువంటి జీవన విధానం వల్ల అసంతృప్తి పెరుగుతుంది తప్ప తగ్గదు కదా. పుట్టినప్పటి నుంచి మరణించేంత వరకు సాధించాలి, సరిచేయాలి, మార్చాలి, తెలుసుకోవాలి, ఏదో చెయ్యాలి అనేటటువంటి తపన, ఆరాటం ఎక్కువగా ఉన్నాయంటే అందుకు మూల కారణం అసంతృప్తి ఉండటమే కదా. అటువంటి స్థితిలో ఉండి మనం ఎంత పని చేసినా ఆ పని ద్వారా కర్మబంధం పెరుగుతుంది తప్ప కర్మక్షయం జరగదు కదా. కాబట్టి ఇంత ప్రమాదకరమైన జీవన విధానం అనుసరిస్తూ కఠోరంగా సాధన చేసిన సాధన మొత్తం బూడిదలో పోసిన పన్నీరు అవుతుంది కదా. అందువల్ల మనుషులంతా కూడా తెలివి మీద సంపత్తి వలన సర్వనాశనం అవుతున్నారు. మేధావులే ప్రపంచానికి ప్రమాదకరంగా మారారు. ప్రపంచంలో సమస్యలు సృష్టిస్తున్నారు. వాళ్ళు అన్ని రంగాలను ఆక్రమించుకుంటున్నారు. అందరినీ శాసిస్తున్నారు, పరిపాలన కొనసాగిస్తున్నారు. అధికారం కోసం, కీర్తి ప్రతిష్టల కోసం, గుర్తింపు కోసం, ధనం కోసం ఆరాటపడుతున్నారు. వాళ్ళంతా పిచ్చివాళ్ళ మాదిరిగా తయారవుతున్నారు. ఆ పిచ్చివాళ్ళ చేతిలో ప్రపంచం మొత్తం కూడా బందీ అయింది. దాని నుంచి బయటపడే అవకాశమే లేదు. సత్యము ధర్మం రెండు అడుగంటిపోయి చట్టం న్యాయం ఆధిక్యతను సంతరించుకొని చట్టం న్యాయం ద్వారా ప్రపంచాన్ని అభివృద్ధి పదంలో నడిపించాలి అనేటటువంటి ఆలోచనే మేధావులను సమూలంగా పతనం చేసింది. ఇవాళ సఫర్ అయ్యేటటువంటి వర్గాలు కూడా మేధావులే. ఆధ్యాత్మిక మార్గంలోకి పరుగులు తీసే వాళ్ళంతా మేధావులే తప్ప మామూలు వ్యక్తులు కారు కదా. కాబట్టి మేధావులు ఏ వర్గంలో ఉన్నా, ఎక్కడ ఉన్నా, ఎలా ఉన్నా సరే అంతరంగంలో మాత్రం తప్పనిసరిగా తీవ్రమైనటువంటి అసంతృప్తి ఉంటుంది. దాన్ని తొలగించుకోవటం కోసం చేసేటటువంటి ప్రయత్నాలు సక్రమంగా లేకపోతే, శాస్త్రయుక్తంగా లేకపోతే ఆ అసంతృప్తి ఇంకా పెరుగుతుంది తప్ప తగ్గే అవకాశమే లేదు. అందువల్ల భౌతికవాదం ప్రమాదకరమే, ఆధ్యాత్మికత కూడా ప్రమాదకరమే. రెండూ బంధాలే, రెండూ అసంపూర్ణాలే. మరి మనం ఏం చేయాలి? భౌతికవాదాన్ని, ఆధ్యాత్మికతను, లౌకిక జీవితాన్ని అన్నింటినీ సమన్వయం చేయాలి. అన్నింటినీ భగవంతుల్లో ఒక భాగంగా భావించాలి. అందుకు మనం పరిపూర్ణ అద్వైత బ్రహ్మ జ్ఞానాన్ని గురించి లోతుగా అధ్యయనం చేయాలి. పరిపూర్ణ జ్ఞానమే పరమౌషధం. అన్ని రకాల జబ్బులకు ఒకే ఒక మందు ఏమిటంటే పరిపూర్ణ జ్ఞానమే. అయితే ఆ పరిపూర్ణ జ్ఞానం ఎలా ఉండాలి? శాస్త్రయుక్తంగా ఉండాలి, హేతుబద్ధంగా ఉండాలి, సమస్యలకు పరిష్కారాన్ని అందించే విధంగా ఉండాలి. ఎప్పుడైతే పరిపూర్ణ జ్ఞానం అనుభవంలోకి వస్తుందో మనిషి అన్ని రకాల బంధాల నుంచి బయటపడతాడు. భౌతిక ప్రపంచం మాయా అని భౌతిక ప్రపంచంలో జీవిస్తూ ఉంటే ఎలా ఉంటుంది? ఏదో సాధించాలి అనే తపంలో భౌతిక ప్రపంచంలో పరుగు పెడుతుంటే ఎలా ఉంటుంది? ప్రపంచాన్ని అనుకూలంగా మార్చుకోవాలనేటటువంటి భావన ఉంటే ఎలా ఉంటుంది? మార్చవలసిన పని లేదు, సరిచేయవలసిన పని లేదనే భావంతో జీవితాన్ని కొనసాగిస్తూ ఉంటే ఎలా ఉంటుంది? తెలుసుకోవాలని తపన ఎక్కువగా ఉంటే ఎలా ఉంటుంది? తెలుసుకోవలసింది ఏమీ లేదు, అంతా మాయకు ప్రతిరూపమే, అంతా కేవలం సమాచారమే, అది కూడా బంధమైనటువంటి భావన కలిగితే ఎలా ఉంటుంది? కాబట్టి పరిపూర్ణ జ్ఞానం అనేది అన్ని రకాల సమస్యలకు సమూల పరిష్కారం అవుతుంది. అంతరంగమందుల అసంతృప్తిని సమూలంగా కోకట వేర్లతో సహా తొలగించాలంటే జ్ఞానం తప్ప వేరే మార్గం లేనే లేదు. జ్ఞానపరంగా ఎదిగినటువంటి వ్యక్తి నిండు కుండలా ఉంటాడు, సంతృప్తిగా ఉంటాడు, ఆనందంగా ఉంటాడు. ఆనందంగా జీవించే వ్యక్తికి ఏమీ అవసరం లేదు, ఏమీ అవసరం లేదు అనేటటువంటి వ్యక్తి అన్నింటికి అతీతంగా ఉండగలుగుతాడు. నేను భగవంతుడను అనేటటువంటి అంశం అనుభవంలోకి వచ్చిందంటే అతనికి ప్రపంచంలో ఏమీ అవసరం లేదు. అవసరం లేదు అనుకున్నప్పుడు అది తనకు లోబడి ఉంటుంది,
తనకు బానిసగా ఉంటుంది. కాబట్టి ఉన్నతంగా ఉన్నటువంటి వ్యక్తి అర్థించడు, అసంతృప్తిగా ఉన్న వ్యక్తి అర్థిస్తూ ఉంటాడు, ఆరాటపడుతూ ఉంటాడు, కావాలనుకుంటూ ఉంటాడు, పొందాలనేటటువంటి భావన ఎక్కువగా ఉంటుంది. అది తప్పనిసరిగా మనిషిని బలహీనపరుస్తుంది. కాబట్టి కొంచెం జాగ్రత్తగా విశ్లేషించుకోండి. మనిషి దిగజారుతున్నాడు, బలహీనపడుతున్నాడు, సమస్యలను సృష్టిస్తున్నాడు, జీవితాన్ని అన్ని విధాలా దుర్వినియోగపరుచుకుంటున్నాడు, నరకయాతనను అనుభవిస్తున్నాడు, బ్రతికుండగానే మరణాన్ని గురించి భయపడుతున్నాడు, నిరంతరం ఏదో పోగొట్టుకున్నాను అనేటటువంటి భావన మాత్రం మనిషిని వెంటాడుతూ ఉంది. ఆ పోగొట్టుకున్నది ఏమిటి అనేది తెలుసుకోలేకపోతున్నాడు. చదివే చదువు కానీ, చుట్టూ ఉన్నటువంటి వాతావరణం కానీ, కుటుంబ సభ్యులు కానీ, బంధుమిత్రులు కానీ, స్నేహితులు కానీ, హితులు కానీ, సన్నిహితులు కానీ, శ్రేయోభిలాషులు కానీ ఆనందాన్ని పోగొట్టేటటువంటి అంశాల వైపుకు ప్రోత్సహిస్తున్నారు తప్ప అక్కడ ఆనందం లేదు అని ఎవరూ తెలియజేయటం లేదు. తల్లిదండ్రులు అనుసరించినటువంటి విధానాన్ని బిడ్డలు అనుసరిస్తున్నారు తప్ప అందులో ఉన్నటువంటి ప్రమాదాన్ని గురించి తెలుసుకోవటం లేదు, తెలియజెప్పేవాళ్ళు కూడా లేరు. ఇవాళ ఆధ్యాత్మిక మార్గంలో ఉన్నటువంటి వాళ్ళు కూడా అశాస్త్రీయ విధానాలను గురించి తెలియజేస్తున్నారు తప్ప ఆనందాన్ని పొందేటటువంటి మార్గాన్ని గురించి శాస్త్రయుక్తంగా అవగాహన గావించడం లేదు. అందుకే ఆధ్యాత్మిక మార్గంలో ప్రవేశించిన వాళ్ళు కూడా అసంతృప్తికి లోనవుతున్నారు. భౌతికవాదంలో అసంతృప్తిని పెంచుకొని ఆధ్యాత్మిక మార్గంలో ప్రవేశించి అక్కడ అసంతృప్తిని తొలగించుకోలేకపోతే చేసిన శ్రమంతా బూడిదలో పోసిన పన్నీరే కదా. ఎందుకు ఇలా జరుగుతుంది? అందుకు మూల కారణం ఏంటి? ఆధ్యాత్మికత కూడా బంధంగా మారింది, ఆధ్యాత్మికత కూడా ప్రమాదకరంగా మారింది. ఆధ్యాత్మికత అనేది అంతా అశాస్త్రీయ విధానంలో ఉంది, మూఢనమ్మకాల్లో ఉంది, చేదస్తంలో ఉంది, సెంటిమెంట్స్లో ఉంది, బంధాలను పెంచుతుంది, మార్గాలలో ఇరికిస్తుంది. అక్కడ కూడా భౌతికపరమైనటువంటి అంశాలకే ప్రాధాన్యతనిస్తున్నారు. అంతరంగ శుద్ధి మీద దృష్టిని కేంద్రీకరించలేకపోతున్నారు. కాబట్టి ఈ విధంగా అసంతృప్తి అసంతృప్తి అసంతృప్తి. కానీ మూలం ఏమిటి? అది అంతరంగంలోనే ఉంది, బాహ్య ప్రపంచంలో లేదు. వ్యవస్థను మార్చలేం, వ్యక్తులను మార్చలేం, సమాజాన్ని మార్చలేం, ప్రపంచాన్ని మార్చలేం. అది సాధ్యమయ్యే ప్రసక్తే లేదు. ప్రపంచాన్ని మార్చాలని ప్రయత్నించిన ఏ వ్యక్తికి మనశ్శాంతి ఉండదు, అసంతృప్తి ఎక్కువగా ఉంటుంది. వ్యక్తులను అనుకూలంగా మార్చుకోవాలని ప్రయత్నించేటటువంటి ఏ వ్యక్తికి ప్రశాంతత ఉండదు, అసంతృప్తి ఎక్కువగా ఉంటుంది. ఇవాళ చుట్టూ ఉన్నటువంటి వ్యక్తులను మార్చాలని చెప్పి ప్రయత్నం చేస్తూ వైఫల్యం చెంది అసంతృప్తిని పెంచుకుంటున్నారు. నీ అంతరంగాన్ని మార్చుకోగలిగితే చాలు. అసంతృప్తిని గురించి పరితపించాల్సిన అవసరం లేదు. పిన్న వయసులోనే, లేత వయసులోనే జీవిత పరమార్థాన్ని తెలుసుకునే విధంగా చక్కని తర్ఫీదును పొందగలిగితే జీవితం తప్పనిసరిగా ఆనందమయమవుతుంది. విద్యార్థి దశలో ఏర్పడేటటువంటి భావాలు వృద్ధాప్యంలో పరిణతి చెంది ఫలాలుగా మారతాయి. విద్యార్థి దశలో బలహీనతలను పెంపొందించుకునే విధానాలను అనుసరించేటట్లయితే, తెలుసుకునేటట్లయితే వృద్ధాప్యంలో అవన్నీ కూడా మనిషికి శాపాలుగా మారతాయి. విద్యార్థి దశలో సక్రమైనటువంటి పందాలో జీవితాన్ని మళ్ళీ కొనసాగించే విధంగా బలమైనటువంటి విత్తనాలను వేసుకునేటట్లయితే అవి అంతిమ దశ ఫలాలుగా రూపాంతరం చెందుతాయి. ఇప్పుడు ప్రస్తుతం అందరూ కూడా విద్యార్థి దశలోనే గాడి తప్పుతున్నారు. గమ్యాలు, లక్ష్యాలు, ప్రణాళికలు, పథకాలు వీటన్నిటితో బుర్రలన్నీ కూడా నింపబడుతున్నాయి. వాటిని అమలుపరచడం కోసం
యుక్త వయసు నుండి వృద్ధాప్యం వరకు విపరీతంగా శ్రమిస్తున్నారు. ఏదో పొందామో అనుకుంటున్నారు, కానీ అంతే మోతాదులో పోగొట్టుకున్నది కూడా ఉంటుంది. పొందామో అని కొంతమంది గర్వపడుతున్నారు, కానీ పోగొట్టుకున్న దాని గురించి ఆలోచించడం లేదు. కొంతమంది పోగొట్టుకున్నామని బాధపడుతున్నారు, కానీ పోగొట్టుకున్నది కూడా ఏమీ లేదని తెలుసుకోలేకపోతున్నారు. మనం సాధించవలసింది లేనప్పుడు పొందిందేమిటి, పోగొట్టుకున్నది ఏమిటి? ఎప్పుడైతే పొందాలి అనే తపన ఉంటుందో దానిని పొందనప్పుడు తప్పనిసరిగా అసంతృప్తి ఉంటుంది. అసలు పొందవలసిన అవసరమే లేదనుకుంటే ఇంకా అసంతృప్తి ఎందుకు ఉంటుంది? మనుషులు భౌతిక అవసరాల కోసం పరుగులు తీస్తున్నారు, కానీ మనసు బలహీనపడుతుంది అనేటటువంటి విషయాన్ని గురించి ఆలోచించడం లేదు. మనోబలాన్ని మించిన మందే ఉంటుంది. మనసును అనంతంగా విస్తరింపజేయగలిగితే అద్భుతాలను ప్రదర్శించవచ్చు కదా, అద్భుతాలను సృష్టించవచ్చు కదా, సృష్టికి ప్రతి సృష్టిని చేయొచ్చు కదా. కానీ అది అసంతృప్తి నుండి జరగకూడదు, ఆనందం నుండి జరగాలి. శూన్యస్థితికి చేరిన తర్వాత మనం పెట్టుకునే ప్రతి సంకల్పం కూడా దివ్యత్వానికి ప్రతిరూపం అవుతుంది. శూన్యస్థితికి చేరకుండా పరిమిత స్థితిలో ఉండి మనం ఎటువంటి సంకల్పం పెట్టుకున్నా, కోరికలు పెట్టుకున్నా, ఆశయాలు పెట్టుకున్నా, గమ్యాలు పెట్టుకున్నా, లక్ష్యాలు పెట్టుకున్నా, ప్రణాళికలతోటి పథకాలతోటి ముందుకు సాగేటట్లయితే తప్పనిసరిగా అసంతృప్తి అనేటటువంటి ఫలితం వస్తుంది. చేతులు కాలేక ఆకులు పట్టుకుంటే ప్రయోజనం ఏమిటి? అంతిమ దశలో పరివర్తన పశ్చాత్తాపం చెందిన సరిదిద్దుకునే అవకాశం ఉండదు కదా. అందువల్ల చేతులు కాలేక ఆకులు పట్టుకుంటే ఎటువంటి ప్రయోజనం ఉండదు. కాబట్టి చేతులు కాలకముందు ఆకులు పట్టుకునేటటువంటి విధానాన్ని గురించి ఆలోచించాలి. అడుసు త్రొక్కనేలా కాలు కడగనేలా అంటారు. తప్పులు చేసిన తర్వాత అంతిమ దశలో పరివర్తన పశ్చాత్తాపం చెందిన సరిదిద్దుకోవటానికి కాలం మిగలదు కదా. అందువల్ల జీవితాన్ని గురించి లోతుగా అధ్యయనం చేసేటటువంటి సశాస్త్రీయమైనటువంటి విధానాన్ని అనుసరించగలిగితేనే సత్ఫలితం వస్తుంది. అందుకే అసంతృప్తికి మూల కారణాన్ని గురించి ఆలోచించండి. నీ జీవితం నీ చేతుల్లో ఉంది, వేరే వాళ్ళ చేతుల్లో లేదు. వేరే వాళ్ళ జీవితాలు నీ చేతుల్లో లేవు. ఇది కేవలం తాత్కాలికమైనటువంటి ప్రయాణమే. అనంతమైనటువంటి భూమండలం అనే నాటక వేదిక మీద కొత్త పాత్రలు వస్తూ ఉంటాయి, పాత పాత్రలు కనుమరుగవుతూ ఉంటాయి. ఏది శాశ్వతం కాదు, ఎవరు శాశ్వతం కాదు. అశాశ్వతమైనటువంటి బంధాలు, అనుబంధాలని, ఆస్తులు, అంతస్తులని శాశ్వతంగా భావించడమే అజ్ఞానం అవుతుంది. అజ్ఞానంలో ఉన్న వ్యక్తి ఎంత కఠోర సాధన చేసిన సాధన మొత్తం బొడిదలు పోసిన పన్నీరే కదా. ప్రస్తుతం మనుషులను గమనించండి, సైకలాజికల్ ప్రాబ్లమ్స్ పెరుగుతున్నాయి. సమత్వాన్ని, సమతుల్యాన్ని కోల్పోతున్నారు. జ్ఞాపకశక్తి తగ్గిపోతుంది, ఏకాగ్రత తగ్గిపోతుంది, అల్జీమర్స్ వ్యాధి పెరుగుతుంది. విషయ పరిజ్ఞానం పట్ల సరైనటువంటి అవగాహన ఉండలేదు. మతిమరుపు పెరుగుతుంది. జేబులో పెన్ను పెట్టుకొని పెన్ను వెతుక్కుంటున్నారు. కళ్ళకు కళ్ళజోడు పెట్టుకొని కళ్ళజోడు వెతుక్కుంటున్నారు. నిన్నేం జరిగిందనే తెలుసుకోలేకపోతున్నారు. మైండ్ అంతా బ్లాక్ అవుతుంది, డల్గా ఉంటుంది, ఏకాగ్రత కోల్పోతున్నారు, జ్ఞాపక శక్తిని కోల్పోతున్నారు, స్తబ్దత పెరుగుతుంది, సోమర్తనం పెరుగుతుంది, బద్ధకం పెరుగుతుంది, డల్నెస్ పెరుగుతుంది, శరీరం నిర్వీర్యమైపోతుంది, ముఖంలో తేజస్సు, కళాకాంతులు తగ్గుతున్నాయి. ఇటువంటి దుష్పరిణామాలు సంభవించడానికి మూల కారణం మనిషి తనను గురించి తాను తెలుసుకోకుండా సమాచారం అంతటిని కూడా బుర్ర లోపలికి బలవంతంగా నింపుకోవటమే. జ్ఞానం అనేది ఏదైనా ఎటువంటిదైనా బంధమే తప్ప స్వేచ్ఛనిచ్చే ప్రసక్తి లేదు. కాబట్టి తెలుసుకోవాలి అనే తపన ఎక్కువగా ఉందంటే లోపల అసంతృప్తి కూడా అదే స్థాయిలో ఉందని గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి
జీవితాన్ని గురించి అన్ని కోణాల నుంచి లోతుగా అధ్యయనం చేసి జీవితాన్ని కొనసాగించేటట్లయితే అది మధురాతి మధురంగా ఉంటుంది, స్వర్గమయమవుతుంది, సంతృప్తికరంగా కొనసాగుతుంది, జీవిత పరమార్థం నెరవేరుతుంది, జీవితాన్ని సద్వినియోగపరుచుకునే అవకాశం ఉంటుంది, జీవిత సంకల్పం నెరవేరుతుంది, మరొక జన్మ లేకుండా కర్మబంధం నుంచి పూర్తిగా బయటపడి సంపూర్ణ స్వేచ్ఛతో అనాయాస మరణాన్ని పొందవచ్చు. అంతకు మించినటువంటి అదృష్టం మరొకటి ఏముంటుంది ఆలోచించండి. కాబట్టి మానవ జీవితాన్ని గురించి, ఆధ్యాత్మిక మార్గాన్ని గురించి, భౌతికతను గురించి అన్ని కోణాల నుంచి లోతుగా అధ్యయనం చేసే విధంగా పరిపూర్ణ అద్వైత బ్రహ్మజ్ఞానాన్ని అనుభవంలోకి పొంది అసంతృప్తి నుండి పూర్తిగా బయటపడి ప్రపంచానికి పరిష్కారాన్ని చూపించే విధంగా మహోన్నతంగా ఎదగటం కోసం మన వంతు ప్రయత్నం చేద్దాం. ప్రపంచం పతనమవుతుందని బాధపడవద్దు. అది పరిణామంలో ఒక భాగమే తప్ప మనం చేయగలిగినది కూడా ఏమీ లేదు. మనల్ని మనం సంస్కరించుకుంటూ ఉండాలి. సమాజాన్ని సంస్కరించే అర్హతను పొందగలగాలి. మనల గురించి మనం తెలుసుకోగలిగితేనే సమాజాన్ని గురించి అవగాహన కలుగుతుంది. ఆ విధంగా అంతరంగమందల అసంతృప్తిని సమూలంగా తొలగించుకొని జీవితాన్ని ఆనందమయం చేసుకునే విధంగా చక్కటి ప్రణాళికలతో, పథకాలతో, వ్యూహరచనతో ముందుకు సాగుతారని మనసా వాచ కర్మణ కోరుకుంటూ సెలవు తీసుకుంటా. జై గురుదేవ్, జై గురుదేవ్, జై గురుదేవ్.